మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. శని వక్రించడం వల్ల వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పనిసరిగా అమ్మ, వృశ్చిక రాశి వాళ్ళకి మనం తీసుకుంటే శని భగవానుడు కరెంట్లీ 5వ స్థానమైనటువంటి మీనరాశిలో రేవతి నక్షత్రం మీద అక్టోబర్ 10వ తారీఖు దాకా ఇప్పుడు వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు. అక్టోబర్ 10 తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ఎంటర్ అవుతారండి 5వ స్థానంలోనే. అయితే ఇప్పుడు 5వ స్థానంలో వక్రగతిలోకి వెళ్ళినటువంటి శని భగవానుడి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? 3rd and 4th లార్డ్ అయినటువంటి శని 5వ స్థానంలో ఎప్పుడైతే వక్రగతిలోకి వెళ్ళారో, ముఖ్యంగా చెప్పాలి అంటే పిల్లలకి సంబంధించిన విషయాల్లో, ప్రేమకి సంబంధించిన విషయంలో, ఏదైనా మీ గోల్స్ సాధించడం విషయంలో, మీ స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయంలో, మీ తెలివితేటలు పెంచడం విషయంలో అన్నిట్లోనూ కూడా అద్భుతమైన మార్పులు తీసుకురాబోతున్నారని చెప్పొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ 5వ స్థానం అంటే ఏంటి అంటే సంతాన స్థానం, ప్రేమ స్థానము, మంత్రస్థానము, బుద్ధి స్థానము. బుద్ధి అంటే మనలో ఉండేటువంటి తెలివితేటలు, ఇంటెలెక్చువల్ పవర్ అనమాట. సో వీటన్నిటినీ వక్రగతిలో ఉన్నటువంటి శని సమీక్షించేలా చేస్తారనమాట. అంటే ఏంటి, ఇప్పటి వరకు మనకి సంతానం లేరు, మనం సంతానాన్ని కనాలి, సంతానం కలగాలి అంటే ఏమేం జాగ్రత్తలు మనం తీసుకోవాలి, లేదా ప్రేమ విషయంలో విడిపోదాం అనుకుంటూ ఉన్నారు, సో కలవాలంటే ఏమేం చేయాలి, అసలు ఎందుకు కలవాలి, కలిస్తే బాగుంటుందా బాగోదా, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా. లేకపోతే సంతానము విషయంలో పిల్లల యొక్క హెల్త్ కానీ, భవిష్యత్తు కానీ, ఉద్యోగము కానీ వాళ్ళకి సరిగ్గా లేదు, వాళ్ళ కోసం ఏం చేయాలి, దానికోసం డీప్ రీసెర్చ్ చేయడం, వాళ్ళ విషయంలో మీరు ఏదైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఆ అవకాశాన్ని శని భగవానుడు మీకు అందిస్తారని చెప్పచ్చు. అండ్ ఇంకొక మాట, బుద్ధి అనేటువంటి పదాన్ని ఎందుకు వాడాను అంటే 5వ స్థానంలో శని వక్రగతిలోకి వెళుతూ ఉన్నప్పుడు ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఏ మిస్టేక్స్ అయినా, దేనికోసం 3rd అంటే మకరం, 4th అంటే అక్వేరియస్ కుంభం. మకరము ఇండికేట్స్ కెరీర్, కుంభము ఇండికేట్స్ అడ్మినిస్ట్రేషన్. అంటే మీ కెరీర్లో మీ పొరపాట్లు, మీ ప్రయత్న లోపాలు ఏవైనా ఉంటే, మీ అడ్మినిస్ట్రేషన్, మీకు ఆల్రెడీ తెలివితేటలు ఉన్నాయి, చాలా తెలివైన వాళ్ళు, కానీ మీ తెలివితేటలను అక్కడ ఇన్వెస్ట్ చేసే టైం మీకు లేకపోయినా, ఆ తెలివితేటలతో అనుకున్న గమ్యాన్ని సాధించలేక ఎక్కడైనా పొరపాట్లు, ఒడిదుడుకులు లాంటివి చూస్తూ ఉన్నా వాటన్నిటిని ఒకే చోట సమీక్షించి అనుకున్నటువంటి గమ్యాన్ని సాధించగలిగే తెలివితేటలు ఇప్పుడు ఆ మైండ్ సెట్ మీలో క్రియేట్ అవుతుంది. ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయాలి, కెరీర్లో డెవలప్ అవ్వాలి, సిబ్లింగ్స్తో రిలేషన్ బాగుండాలి, నా కింద ఉండేటువంటి టీంని, నా కింద పనిచేసేటువంటి వాళ్ళని నా గుప్పెట్లో పెట్టుకోవాలి, నేనేంటో, నా కమాండింగ్ పవర్ ఏంటో, నా లీడర్షిప్ ఏంటో, నా పెర్ఫార్మెన్స్ క్వాలిటీ ఏంటో వాళ్ళందరికీ తెలిసేలా చేయాలి. ఇలా అనేక రకాల మీద మీ వర్క్ అనేది కనబడుతుంది. అంటే మీ కృషి అనేటువంటిది, మీ ప్రయత్నం అనేటువంటిది కనబడుతుంది. శని యొక్క 3వ దృష్టి అనేటువంటిది ఎక్కడ పడుతుందండి, వృషభ రాశి మీద పడుతుంది, విచ్ ఈజ్ 7th house ఫ్రమ్ స్కార్పియో అండి, వృశ్చిక రాశి నుంచి. అంటే దీని అర్థం ఏంటి, మ్యారేజ్కి సంబంధించిన విషయంలో ఇప్పటిదాకా నేను అసలు పెళ్లి చేసుకోను అనుకున్నటువంటి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలి. ఇప్పటిదాకా మనం పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాం, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి, సో దానికి ఉండేటువంటి అడ్డంకులు ఏంటి అనేటువంటిది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం. ఒక వ్యాపారం పెట్టాలనుకుంటూ ఉన్నారు, గతంలో ఒక వ్యాపారం పెట్టి తీసేసేటువంటి స్థితిలో ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, దాన్ని మళ్ళా పునరుద్ధరణ చేయాలి, పూర్వ వైభవం తీసుకురావాలి. సో ఆ వ్యాపారాన్ని ఎలా గ్రో చేయాలి, దానికి కావాల్సినటువంటి ఇదేంటి, సో దాన్ని మనం ఏం చేయాలి, లేకపోతే ఒక పార్ట్నర్షిప్ అనేది మనం పెట్టుకోవాలి. గతంలో ఆ పార్ట్నర్ వచ్చి మీకు విభేదాలు వచ్చి వెళ్ళిపోయారు, సో ఆ పార్ట్నర్ని మళ్ళా మీ లైఫ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో తీసుకోవచ్చా లేదా అనేటువంటి ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. శని యొక్క 7th ఆస్పెక్ట్ మీకు కన్యా రాశి మీద పడడం, విచ్ ఈజ్ 11th house కదండి. మీకు గౌరవ మర్యాదలు రావాలి, నాకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్, నాకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏంటి, నేను ఇప్పటివరకు సంపాదించుకున్నది ఏంటి, ఎవరి దగ్గర పనిచేస్తున్నాను కానీ నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలంటే నేనేం చేయాలి, లేకపోతే నాకంటూ లాభాలు రావాలి, బిజినెస్లో లాభాలు రావాలంటే నేనేం చేయాలి, నాకున్నటువంటి అనారోగ్య సమస్యలు, ఎందుకంటే వెర్గో అంటే 6th అండి, మేషరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావాలంటే నా అలవాట్లు ఏమైనా మార్చుకోవాలా, ఎడిక్షన్స్ నుంచి నేను బయటికి రావాలా, ఏం చెయ్యాలి, ఒక దైవనామస్మరణ చేయాలా, ప్రతిదాన్ని కూడా ఆలోచించి ముందుకు వెళ్ళడం లాంటివి కనబడతాయి. ఆల్సో శని యొక్క 10th ఆస్పెక్ట్ వచ్చేసి ధనస్సు రాశి 2వ స్థానం మీద పడుతోంది. డబ్బు సంపాదించాలి, ఎదగాలి, అందరికంటే నేను బాగా సంపాదించాలన్నా, లేకపోతే సంపాదించిన డబ్బు నాకు నిలబడాలి, సేవ్ చేసుకోవాలి, ఎప్పటిదాకా వచ్చినట్టుగానే వెళ్ళిపోతున్నాయి. సో గతం నుంచి నేను చేసేటువంటి నా పనులన్నీ కూడా ఇలాగే ఉన్నాయి, నేను వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే ఖర్చు పెడుతూ ఉన్నాను, లేకపోతే ఎవరికో ఇస్తూ ఉన్నాను, దానివల్ల మోసపోతున్నాను, ఇక్కడి నుంచి వచ్చిన డబ్బులు నేను దాచాలి
అని ఒక సపరేట్ ప్లాన్ రెడీ చేసుకోవడం కానీ, లేకపోతే ఎడ్యుకేషన్లో నేను ఏ స్టెప్ నేను తీసుకోవాలి అనే ఆలోచన తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి 137 రోజుల పాటు శని భగవానుడు ఇస్తూ ఉంటారండి. మంచి అవకాశాలు ఉంటాయి. ఆ మంచి అవకాశాలని చేరుకోవడానికి, సాధించుకోవడానికి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఎన్నో లాట్ ఆఫ్ డిలేస్ కనబడుతూ ఉంటాయి. మీ పేషెన్స్ని టెస్ట్ చేయడానికి కానీ, లేకపోతే మీలో ఉండేటువంటి క్వాలిటీని టెస్ట్ చేయడానికి కానీ శని భగవానుడు పరీక్షిస్తూ ఉంటారు. సో గతంలో మీరు ఏదైతే పూర్వ పాపము, పూర్వ కర్మ ఏదైతే ఉంటుందో దానికి తాలూకు రిఫ్లెక్షన్ని ఇప్పుడు మీరు అనుభవిస్తూ ఉంటారని చెప్పచ్చు. శని భగవానుడు ప్రీతి కోసం ఏం చేయాలి? శనికి ప్రతి శనివారము కూడా, లేకపోతే పడుకునేటప్పుడు ప్రతిరోజు కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. అయ్యా శని భగవానుడా, నాకు నా కర్మ వల్ల వచ్చేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి తెలిసి కానీ తెలియక కానీ చేసి ఉంటే దాని తాలూకు కర్మని నా మీద అంత ఇంటెన్సిటీతో ఇబ్బంది పెట్టకుండా, నాకు ఇబ్బంది పడకుండా, నా కుటుంబం వయసు కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి 7th ఆస్పెక్ట్ కానీ, మ్యారేజ్ కావచ్చు, లాభాలు, నేమ్ అండ్ ఫేమ్, మనీ, సో ఇలాంటివన్నీ కూడా తొందరగా నాకు సిద్ధించేలాగా, నా సహనాన్ని నీ యొక్క దయ వల్ల ఆ సహనం నాలో ఉండేలాగా నన్ను కరుణించు స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుని ప్రతినిత్యము రాత్రి పడుకునే ముందు నమస్కారం చేసుకోండి. లేదా కాళీమాత యొక్క ఆరాధన, హోమము ఒకసారి బలంగా చేయడం వల్ల తప్పనిసరిగా శని బాధల నుంచి బయటపడడం, ఆ ఇంటెన్సిటీ, ఆ ఇబ్బంది, పీడ అనేటువంటిది ఎక్కువగా లేకుండా బయటపడతారు. మీరు అన్నట్టుగానే ఇంకెవరైనా కూడా ఈ శని వక్రగతి వల్ల ఇబ్బంది పడుతున్నా, లేదు అంటే శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నా, ఏ రాశి వాళ్ళైనా కూడా మిమ్మల్ని వచ్చి దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుందంటారు? తప్పనిసరిగా అమ్మ, శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడైనా సరే ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తారని. వృషభ లగ్నానికి, తులా లగ్నానికి, మకర కుంభ లగ్నాలకి వీళ్ళకి అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తారు. కానీ ఫలానా రాశికి ఇలా ఉంటుంది అని చెప్పేటువంటిది ఆ శని యొక్క ట్రాన్సిట్ ఏదైతే నడుస్తుందో దాని తాలూకు మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దానికి సహకరిస్తే అద్భుతమైనటువంటి గ్రోత్ ఖచ్చితంగా 137 డేస్లో రీట్రోగ్రేషన్ వల్ల మీకు కలుగుతుందండి. అయితే ఈ శని అనేటువంటి ఆయన దానికి ఎంత బలం ఉందో మనం చెక్ చేయాలి. ఎందుకంటే రేవతి నక్షత్రం మీద ఇప్పుడు ఉన్నారు కాబట్టి. సో ఆ అష్టక వర్గము కానీ అన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకం చూడాలి అనుకుంటే తప్పనిసరిగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.